ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో మన వరల్డ్ ఛాంపియన్స్ విమెన్స్ క్రికెట్ టీమ్ అవర్ వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళ వీడియో ఇప్పుడే చూశాను. 2-3 అవర్స్ బ్యాక్ అనుకుంటాను. వాళ్ళు మన పిఎం గారితో ఇంటరాక్ట్ అవుతున్న వీడియో చూశాను. చాలా సంతోషం అనిపించింది. మన పిఎం మోడీ గారు ఆ టైం కేటాయించి వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం పర్సనల్గా అనేది చాలా సంతోషం అనిపించింది. అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక థింగ్ నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే అందరూ కూర్చున్న విధానము, అలాగే జెమిమా కూర్చున్న విధానము ఎలా ఉందంటే షీ సాట్ క్రాస్ లెగ్డ్ అనమాట. ఆమె కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేది అది ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఒకవేళ అనుకుందేమో నేను దేవుని బిడ్డను కదా, నేను మనుషుల అధికారానికి వాళ్ళ ఎదుట నేను ఎందుకు భయపడాలి అని అనుకుందేమో. రెవరెన్స్ లేకుండా ఏం లేదు, గౌరవం లేకుండా ఏం లేదు, హంబుల్గానే ఉంది. బట్ ద వే షీ సాట్, అది ఎలా కూర్చుందంటే ఆమె యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ అథారిటీ. ఆమె కూడా దేవుని బిడ్డ కాబట్టి ఆమెకు కూడా షీ హ్యాస్ హర్ ఓన్ టాలెంట్, షీ హ్యాస్ హర్ ఓన్ ఐడెంటిటీ. కాబట్టి వేరే వాళ్ళ ఎదుట తను తగ్గించుకోకుండా తన స్థాయిని తను కాపాడుకుంది అని నాకు అనిపించింది. ఇది చూసిన తర్వాత ఒకవేళ అత్యున్నతమైన అధికారం ఎదుటే ఆమె అలా కూర్చోగలిగితే ఇక ట్రోలర్స్ని అసలు పట్టించుకుంటుందా? ఎప్పటికీ పట్టించుకోదు. నెవర్ షీ విల్ బీ కేరింగ్ ఫర్ ద ట్రోలర్స్.